going to here guys here shortcut method. So 12 15, what is the LCM guys here? 60. Okay, so 12 15, what is the LCM? 60. Next Andy, let me calculate guys here. Now here 8 60 and 21, what is the LCM guys here? And so take these two numbers guys here, 8 60, what is the LCM guys here? 120. And always take the highest number guys here, always take the highest number. 60 is the multiples of 8 No, that's why you can add the same number. Big number kada big number add cheyandi. 60 plus 60 120. 120 is a multiples of 8. Yes, 15 8 is a 120. So that's why both 120 is multiples of the 8 and 60. That's why LCM is 20 and now find out 120 and 21. What is the LCM ante? I am taking guys sir 3 ni common ga bayatiki lagestunnanu. 3 ni common ga bayatiki lageste. So 120 how many times andi? 40 times. 43 is a 120 kada. Okay, 47 is a 120. 47 is a 120. Okay, ఇప్పుడు ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. 40 కి 70 కి LCM ఉందా? లేదు కాబట్టి మొత్తం డైరెక్ట్ గా మల్టిప్లై చేసాం మనం ఇక్కడ. సో 3 into 40 into 7 guys here. Okay, so 3 7s are 21 into 40. కొంచెం 0 ని పక్కన పడేసేయండి. 4 తో మల్టిప్లై చేద్దాం. 4 1s are 4, 4 2s are 8. 0 ని యాడ్ చేసేయండి. ఇప్పుడు ఆన్సర్ ఎంత అయింది? 840 is the LCM guys here. 840 is the LCM. అంటే నేను చెప్పడానికి టైం పడుతుంది కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? రైట్. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ గైస్ హియర్. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 6 8 and 9 16 and next one is 18. What is the LCM guys here? Anyone? What is the LCM? So always take the highest number. What is the highest number here? 18. 18 యొక్క మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా? Yes. So 9 మల్టిపుల్స్ 6 కూడా మల్టిపుల్స్ కదా. అంటే 69 కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. కౌంట్ చేసిన ఆన్సర్ వస్తుంది, కౌంట్ చేయకపోయినా విల్ గెట్ ద ఆన్సర్ గైస్. దట్స్ వై డోంట్ కౌంట్. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏముంది? నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 16 ఉంది. 16 కి మల్టిపుల్స్ ఏమున్నాయి? 8 మల్టిపుల్స్ ఉంది. తీసి పక్కన పడేసి ఇప్పుడు 16 కి 18 కి LCM ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది మనం ఇక్కడ. రైట్. 16 ఎలా నోట్ చేస్తున్నానంటే ఇక్కడ 2 8s are 16. 18 ఎలా నోట్ చేస్తున్నానంటే 2 9s are 18. ఇప్పుడు కామన్ గా ఏముంది ఇక్కడ? 2 కామన్ గా ఉంది. 2 ని బయటికి లాగేసేయండి. నెక్స్ట్ 8 into 9. 8 9s ఎంత? 72. 72 2s ఎంత? 144. Then answer is how much guys sir? 144. Clear and all of you? రైట్. సో LCM ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. డివిజన్ మెథడ్ యూజ్ చేయొచ్చు, ఫ్యాక్టర్స్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇలా షార్ట్ కట్స్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఎలా మీ ఇష్టం, ఎలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం అండి. ఓకేనా? రైట్. సో కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. రైట్ అండి. రైట్. సో ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. So find the smallest number which is exactly divisible by ABC, which is exactly divisible by ABC ante. So we have to find out the LCM of ABC. And ఇప్పుడు వరకు మనం అదే ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్. స్మాలెస్ట్ నంబర్ అంటే లీస్ట్ నంబర్ అంటే సేమ్ మీనింగే కదా. ఓకే, సో ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ which is exactly divisible by ABC అంటే ఫైండ్ అవుట్ ద LCM guys here. ఓకే, రైట్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, so find the smallest number which when divided by ABC leaves a same remainder. Leaves a same remainder. And LCM of ABC plus R. LCM of ABC plus R. ఓకేనా? రైట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి మనకి. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటారు. సేమ్ రిమైండర్ అని చెప్తుంటారండి ఇక్కడ. సేమ్ రిమైండర్ అని చెప్పినప్పుడు ఇలాంటిది యూజ్ చేస్తాం మనం ఇక్కడ. ఓకేనా? Guys, are you follow with me? Yes, sir. Okay, right. And coming to the third model, guys here. Coming to the third model. Find the smallest number which when divided by ABC leave the remainder P, Q or respectively. P, Q or respectively. And so we have to find out the LCM of ABC minus K అని యూజ్ చేస్తాం. అంటే K అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సో ఎలా రాస్తామంటే A minus B is equal to నెక్స్ట్ A minus P అండి. సారీ, ఇది రిమైండర్ కదా.
రైట్ a minus p. నెక్స్ట్ b is equal to q అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఏముంది ఓకే c is equal to r అంటే ఈ మొత్తం వాల్యూని మనం ఏమనుకుంటాము k అనుకుంటాము. సో మైనస్ k చేస్తే we'll get the answer. No issue. Clear guys, all of you? Right, so only 3 types of model problems guys are LCM and LCM concept. And coming to the right and one more example guys here, how to find out the HCF. Okay, HCF kuda malli maatladadam manamu, no issue. Konni problems solve chesin tarvata so discuss cheddam. One second all of you. Right అండి, చూద్దాం ఇక ఫాస్ట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25, 29. వాట్ ఇస్ ద ఆన్సర్ గైస్? ఎనీవన్? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25, 29. ఎనీవన్? సో మీరు కొంచెం స్మార్ట్ గా థింక్ చేస్తే చాలండి, విల్ గెట్ ద ఆన్సర్, నో ఇష్యూ. రైట్, చూద్దామండి ఒకసారి. నేను మొత్తం చెక్ చేసుకుని వెళ్ళాను, నాకు టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏం చేస్తాను అంటే డివిజిబుల్ రూల్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను డివిజిబుల్ రూల్ చెక్ చేస్తాను. ఓకేనా? రైట్ అండి. ఇక్కడ ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ 25 గైస్ హియర్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ 25. వాట్ ఇస్ ద 25 డివిజిబుల్ రూల్ గైస్? ఫర్ ఎగ్జాంపుల్, సో 3, 4, 7, 6, 7, 2, 5. నౌ టెల్ మీ గైస్, వాట్ ఇస్ ద 25 డివిజిబుల్ రూల్? What is that 25 divisible rule? The last 3 digits. No, only 2 digits. 2 digits. Okay. The last 2 digits is exactly divisible by 25. Then the total number is exactly divisible by 25. Okay na? This option verification వెళ్ళిపోతాను ఇక్కడ నేను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ ఎంత? లాస్ట్ 2 digits 35. 35 అనేది 25 తో డివిజిబుల్ అవుతుందా? కాదు కదా. అందుకే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని చెప్పేస్తాను ఇక్కడ. నెక్స్ట్ 37 అనేది 25 తో డివిజిబుల్ అవుతుందా? నో కదా. అందుకే సెకండ్ ఆప్షన్ అయితే రాంగ్ ఆప్షన్. 75 డివిజిబుల్ అవుతుందా? ఎస్. 75 డివిజిబుల్ అవుతుందా? ఎస్. అంటే 2 ఆప్షన్స్ మాత్రమే ఎలిమినేట్ చేసి పక్కన పడేసాను నేను. రైట్, సో నెక్స్ట్ టైం చెక్ చేస్తానంటే 15 డివిజిబుల్ రూల్ చెక్ చేసుకుందాం. ఇక్కడ మనము 15 డివిజిబుల్ రూల్ ఏంటి? ఆ గివెన్ నెంబర్ అనేది 3 తో మల్టిపుల్ అవ్వాలి, 5 తో మల్టిపుల్ అవ్వాలి. 5 తో అన్ని నెంబర్స్ మల్టిపుల్స్ అవుతాయి కదా. అంటే ఏంటి? 5 డివిజిబుల్ రూల్ ఏంటి? ద లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? 0 గానీ 5 గానీ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా 5 ఉంది కాబట్టి అది 5 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, 3 డివిజిబుల్ రూల్ ఏంటండి? వాట్ ఇస్ ద 3 డివిజిబుల్ రూల్? What is the 3? Right, very good. Sum by 3 guys here. Sum by 3. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి ఫాస్ట్ గా. సో 7 + 1 ఎంత? 8. 8 + 2 ఎంత? 10. 10 + 5 ఎంత? 15. 15 divided by 3 కదా. Yes, that's why option 3 is the right answer guys here. Option 3 is the right answer. కావాలంటే రిమైనింగ్ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ. 7 + 3 ఎంత? 10. 10 + 2 ఎంత? 12. 12 + 5 ఎంత? 17. 17 divided by 3 నో అండి. సో దట్స్ వై ఆప్షన్ 3 is the right answer. అంతేగాని పద్ధతి ప్రకారం మేము ఇలా సాల్వ్ చేస్తాం సార్, ఓకేనా అనుకున్నారనుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫైనలీ వి విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. కాకపోతే ఇలా టైం వేస్ట్ అవుతుంది. అందుకని డివిజిబుల్ రూల్స్ యూస్ చేస్తే చాలా అంతే మనం. గాట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? సే సార్ నో. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫస్ట్ ప్రాబ్లమ్? Right అండి. అండ్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్ గైస్. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నో ప్రాబ్లం, అడగండి. మళ్ళీ వన్ మోర్ టైం రిపీట్ చేస్తాను. సో LCM HCF కాన్సెప్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. నెక్స్ట్, విచ్ ఇస్ ద లీస్ట్ నంబర్ డివిజిబుల్ బై 10, 18 and 25? వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? ఎనీవన్? ఫాస్ట్ గా సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి అండి. వాట్ ఈస్ ద ఆన్సర్? విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్. వెరీ గుడ్ అండి. హౌ అండి? Can you explain? 10 తో డివిజిబుల్ చేస్తే 0 ఉంది కాబట్టి అన్ని చేస్తారు. సో 18 తో చెక్ చేస్తాం. 2 9 కదా. yes yes అండి. సో 9 అంటే 4 + 5 9 కదా. సో 9 డివిజిబుల్ బై yes very good. excellent అండి. ఇప్పుడు మనం 5 తో చెక్ చేసాం, 0 తో 10 తో చెక్ చేసాం అనుకోండి, ఓకేనా. ఆల్ యూనిట్ డిజిట్స్ ఏమి ఉండాలి? 0 ఉంది కాబట్టి చెక్ చేయాల్సిన పని లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే 18 చెక్ చేద్దాం. ఆ గివెన్ నెంబర్ 2 తో మల్టిపుల్ అవ్వాలి, 9 తో మల్టిపుల్ అవ్వాలన్నమాట. రైట్, సో 2 తో ఆల్ నంబర్స్ డివిజిబుల్ అవుతాయి. 9 తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ బై 9 చేస్తాం ఇక్కడ మనం. సో సమ్ బై 9. రైట్, చెక్ చేయండి ఒకసారి. 3 + 5 ఎంత? 8. 8 9 తో డివిజిబుల్ అవుతుందా? నో అండి. 4 + 5 ఎంత? 9. 9 9 తో డివిజిబుల్ అవుతుంది కదా. సో దట్స్ వై ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చెక్ ద రిమైనింగ్ ఆప్షన్స్ ఆల్సో, నో ప్రాబ్లం. 3 + 2 5 రాంగ్, 5 రాంగ్.
అంతే సింపుల్గా, నో నీడ్ పెన్ అండ్ పేపర్ అండి. మీరు కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే చాలు, విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? సే సార్ నో. Right. Move on to the next one, guys. Third question. So, which is the least number divisible by 186.6 and 373.2? So, fast ka. So, decimals unte bhayapadtama enti? No andi. Decimal this concept pakkan padeseyandi. We'll get the answer. No issue. What is the answer, guys? Which option is the right answer? లిజన్ అండి. రైట్. సో కొంచెం క్లియర్గా స్మార్ట్గా థింక్ చేస్తే మనము ఆన్సర్ 186 అవుతుందా? అవ్వదు. ఆప్షన్లో ఉన్నా సరే 186.6 ఆన్సర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గివెన్ ఎన్ని నెంబర్స్ నో ఇష్యూ, ఆల్వేస్ వేర్ టేకింగ్ హైయెస్ట్ నెంబర్ అండి. ఆల్వేస్ వేర్ టేకింగ్ హైయెస్ట్ నెంబర్ అనమాట. సో హైయెస్ట్ నెంబర్ ఆప్షన్లో ఉంది కదా, దట్స్ వై ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. ఎందుకంటే 373.2 అనేది 186.6 డివిజిబుల్ అవుతుందంటే ఎస్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో అందుకని మనకు ఆన్సర్ ఏమైపోతుందండి? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? సే yes or no? రైట్ అండి. లిజన్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 and 40, 60. ఓకే, సో 40 తీసేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. రైట్ అండి. రైట్, 60. ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎనీవన్? సో వాట్ ఇస్ ద ఎల్సిఎం అంటే ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద హైయెస్ట్ నంబర్. దట్ హైయెస్ట్ నంబర్ ఇస్ మల్టిపుల్స్ ఆఫ్ ద రిమైనింగ్ నంబర్స్ ఆర్ నాట్. ఓకేనా? 60 is 30 multiples are? Yes. 32 is 60. Okay, 23 is 60. 10 6 is 60. 16 is all numbers కి మల్టిపుల్స్ కదా, అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 60 అయిపోతుంది. ఓకేనా? అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద హైయెస్ట్ నంబర్ ఆర్ బిగ్గర్ నంబర్. దట్ బిగ్గర్ నంబర్ ఈస్ మల్టిపుల్స్ ఆఫ్ ద రిమైనింగ్ నంబర్స్ ఆర్ నాట్. ఇది చెక్ చేస్తాం అంతే మనం ఇక్కడ. రైట్. ఇప్పుడు నేను చేశాను ఇక్కడ 186.6 ని. సో 6 373.32లో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 373.2 కదా. ఈ 373.2 అనేది సో 186.6 లో సో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మల్టిపుల్స్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు డెసిమల్ కొంచెం పక్కన పడేసేయండి. ఓకే, 2 2s ఎంత? 4. ఓకేనా? రైట్. సరే, దీన్ని డివిజిబుల్ చేయాలి మనం. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నామండి. అంటే 186.6 ని మల్టిప్లై చేస్తే మనకి సో 2తో మల్టిప్లై చేయండి 373.2 వస్తుందండి. సో 6 2s ఎంత? 12, 1 క్యారీ. నెక్స్ట్ 6 2s ఎంత? 12, 12 ప్లస్ 1 ఎంత? 13, 1 క్యారీ. సో 8 2s ఎంత? 16, 16 ప్లస్ 1 ఎంత? 17, 1 క్యారీ. 2 1s 2, 2 ప్లస్ 1 ఎంత? 3. ఇప్పుడు డెసిమల్ ఇక్కడ పెట్టేసేయండి. అప్పుడు ఆన్సర్ ఎంత అయిపోయింది? 373.2 కదా. అంటే 186.6 2s 373.2 అంటే మల్టిపుల్స్ కదా. అందుకని ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసాను. కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు మనం. గాట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? సో ఫస్ట్ ఫండమెంటల్స్ అన్ని ప్రాపర్గా ఉంటే నేను చెప్పేది మీరు ఫాలో అవుతారండి. ఫస్ట్ డే క్లాస్ మిస్ అయిన వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంటుంది. ఓకేనా? నో ఇష్యూ. రైట్, నెక్స్ట్ వన్ అండి. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 198? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 198 అండి. సో హెచ్సిఎఫ్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. హెచ్సిఎఫ్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దామండి క్లియర్గా. రైట్, 1 second ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం? 36కి 198కి అంటే సో చాలా మంది ఈ మెథడ్ యూస్ చేస్తుంటారండి. ఈ మెథడ్ యూస్ చేస్తుంటారు, డివిజన్ మెథడ్. మనం డివిజన్ మెథడ్ యూస్ చేయొద్దు, ఇట్స్ టైం వేస్ట్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకేనా? రైట్ అండి. సో కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 36కి ఫ్యాక్టర్స్ ఏంటి? 8 2s
36 అండి. 18 2 జా 36. నెక్స్ట్ అండి 198 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 18 into 11 198 guys here. 198 guys here. అంటే లిజన్ guys here. ఓకే, సో మనకి ఆన్సర్ ఎలా ఉండాలి? 36 ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా కాదు. ఎందుకంటే 36 అనేది 198 ఫ్యాక్టర్స్ అవుతుందా? కాదు కదా. అంటే సింపుల్గా మనము 36 ఆన్సర్ కాదు, 22 కూడా మనకి ఆన్సర్ కాదు. ఓకేనా? అయితే మనకేమవ్వాలి? ఇక్కడ చూడండి 18 ఉంది కదా, 18 36 ఫ్యాక్టర్సే కదా. ఓకేనా? రైట్, దట్స్ వై ఆన్సర్ ఈస్ 18 అని చెప్పేస్తాం ఇక్కడ మనం. సో హెచ్సిఎఫ్ లో ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద స్మాలెస్ట్ నెంబర్ అండి. LCM లో అయితే ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద హైయెస్ట్ నంబర్. హెచ్సిఎఫ్ లో అంటే ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద స్మాలెస్ట్ నంబర్. స్మాలెస్ట్ నంబర్ ఏంటి ఇక్కడ? 36. 36 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 18 2 36. అంటే ఆన్సర్ ఎలా ఉంటుంది? అయితే సో 36 అవ్వాలి, లేకపోతే 36 యొక్క ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఆన్సర్ ఏమవ్వాలి? అయితే 36 అయ్యి ఉండాలి, లేకపోతే 36 ఫ్యాక్టర్స్ అవ్వాలి. 198 అనేది 36 డివిజిబుల్ అవుతుందంటే కాదు. అందుకని సో 36 ఫ్యాక్టర్స్ అవుతాయి. 36 ఫ్యాక్టర్స్ అక్కడ ఏమున్నాయి? 18 మాత్రమే ఉంది. అందుకని సో ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేస్తాము. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ నౌ? సో 198 అనేది 36 తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? హెచ్సిఎఫ్ లో ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద స్మాలెస్ట్ నంబర్. ఓకే, దట్ స్మాలెస్ట్ నంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. అదర్వైజ్ లేదంటే ఆ స్మాలెస్ట్ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఆన్సర్ అవుతుంది. 36 ఆన్సర్ అవుతుందా? కాదు. కాబట్టి సో 36 ఫ్యాక్టర్స్ ఆన్సర్ అవ్వాలి. 36 ఫ్యాక్టర్స్ ఏంటి? 18 12. ఓకేనా? ఆప్షన్ మనకి 18 ఉంది కాబట్టి దట్ ఈస్ ఆన్సర్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ నౌ టెల్ మీ గైస్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 110 and 1980? వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? 110. వెరీ గుడ్ అండి. సంబడి సింగ్ ఆన్సర్ 110. ఓకేనా? సో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద స్మాలెస్ట్ నంబర్. ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద స్మాలెస్ట్ నంబర్. ఆ స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 110. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుందండి? 110 అయ్యి ఉండాలి, లేకపోతే 110 యొక్క ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. 110 అనేది 1980 డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. 0కి క్యాన్సిల్ చేసేసేయండి. ఇక్కడ 11 1 11. 19 11 పోతే ఎంత? 8. అంటే 11 8 88 కదా. అంటే 18 టైమ్స్ పోతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇస్ 110 అయిపోతుంది. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? టేక్ ద స్మాలెస్ట్ నంబర్. ఇన్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ లో టేక్ ద స్మాలెస్ట్ నంబర్. దట్ స్మాలెస్ట్ నంబర్ అయినా ఆన్సర్ అయ్యి ఉండాలి, లేకపోతే దాని యొక్క ఫ్యాక్టర్స్ అయినా ఆన్సర్ అయ్యి ఉండాలి. రైట్, ఇంకా నో నీడ్ పెన్ అండ్ పేపర్ అండి. దీనికోసం పెద్ద అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 98 175 210? వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? What is the HCF of 98 175 210? Okay, this type of problems guys said check the difference guys said check the difference. 98 కి 75 కి డిఫరెన్స్ ఎంత అండి? 175 కి 77. 175 కి 210 కి డిఫరెన్స్ ఎంత అండి? 30 35. ఓకే, 35 అండి. రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆన్సర్ ఎలా ఉంటుంది? సో టేక్ ద స్మాలెస్ట్ నంబర్. ఆన్సర్ అనేది 35 అవుతుంది, లేకపోతే 35 ఫ్యాక్టర్స్ అవుతుంది. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 35 అవుతుంది, లేకపోతే 35 ఫ్యాక్టర్స్ అవుతుంది. 35 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? 7 5 35. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు 7 అనేది ఉంది, 5 అనేది ఉంది ఇక్కడ మనకి. అప్పుడు సో ఇది కూడా చెక్ చేయండి ఒకసారి. మనకి 77 కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 11 7 77 అండి. ఇప్పుడు కామన్ గా ఉన్న నంబర్ ఏంటి? 7 కదా. సో దాట్స్ వై ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? సో మన ఆన్సర్ ఏమై ఉండాలి? 35 ఉండాలి, లేకపోతే 35 ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. ఓకేనా? రైట్. సో 7 అనేది రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి మనము 7 తీసుకుంటాం. ఎందుకంటే ఆప్షన్ లో 7 ఉంది, 5 ఉంది. అందుకని 77 యొక్క ఫ్యాక్టర్స్ కూడా చెక్ చేసుకున్నాం. అప్పుడు కామన్ గా నంబర్ ఏంటి? 7 కదా. దట్స్ వై వి ఆర్ టేకింగ్ ఆన్సర్ ఇస్ 7. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ నౌ? సో ఫండమెంటల్ క్లాసెస్ ప్రాపర్ గా ఉంటే వెరీ డెడ్ ఈజీ అండి. రైట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. What is the HCF of 105, 335 and 465? What is the answer guys? Simple and simple.
I Check think that. 5. What is the answer? 5. 5. Very good, excellent అండి. 5 105 335 465. Very good. Right. First check the difference, guys. Here 105 335. So difference is how much? 230. 335 465. Difference is how much? 130. అంటే మనకి ఆన్సర్ ఏమయ్యి ఉండాలి? ఆన్సర్ 130 అయ్యి ఉండాలి, లేకపోతే 130 యొక్క ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. 130 యొక్క ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. సో మనకి 130కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? సో 11 అనేది ఫ్యాక్టర్ ఉంది, 7 అనేది ఫ్యాక్టర్ ఉంది, 3 అనేది ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ మనకి. ఓకేనా? ఈ 3 అనేది మనకి, సో ఇవన్నీ మనకి ఫ్యాక్టర్స్ కాదు. 11 7 3 and 3 130 ఫ్యాక్టర్స్ అవుతున్నాయా? కాదు కదా, అందుకని ఇవి ఆన్సర్లు కాదు. రైట్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేచ్చు మనం ఇక్కడ. మన ఆన్సర్ 130 అవ్వాలి, లేకపోతే 130 ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఇచ్చిన 3 ఆప్షన్స్ ఏంటి? 11 7 3 అనేది 130 ఫ్యాక్టర్స్ కాదు, 5 ఒకటి మాత్రమే 130 ఫ్యాక్టర్ అవుతుంది. అందుకని ఆన్సర్ 5 అని చెప్పేస్తాను ఇక్కడ నేను. క్లియర్ గైస్, ఆల్ ఆఫ్ యూ? Right, and move on to the next one, guys. The LCM of 3 by 8, 5 by 16 and 7 by 2. What is the answer, guys? So 3 by 8, 5 by 16, 7 by 2. 7 by 2. What is the answer, guys? అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము, సో న్యూమరేటర్కి ఏమో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, న్యూమరేటర్కి ఏమో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, డినామినేటర్కి ఏమో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో న్యూమరేటర్కి ఏమో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్కి ఏమో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనము. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ 3 5 7 3 5 7. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8 16 2. 8 16 2. Okay, right. 3 key 5 key 7 key. What is the LCM, guys? Anyone? So 3 5s are enta 15, 15 7s are enta 105 kada. Okay, right. Now tell me, guys, 8 key 16, what is the HCF? 8 16 2. What is the HCF? So take the smallest number. That smallest number is always divisible by remaining numbers anamata. Ante 2 multiples say kada. Right, let me calculate, guys. So 2 1s are 2 5s are 2 5s are and 2 2s are and 1 by 2. 52 1 by 2 option unda? Yes, option 2 is the right answer, guys. Option 2 is the right answer. Smart ga think cheyalandi, smart ga think cheyali, appudu maatrame problem manam solve cheyagalamu. So find out the LCM annappudu, so numerator ki emo LCM find out cheyali, denominator ki emo manam HCF find out cheyali. అదే ఫైండ్ ద హెచ్సిఎఫ్ అని అనుకోండి, న్యూమరేటర్కి ఏమో మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్కి ఏమో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అదే సేమ్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. హెచ్సిఎఫ్ ఆఫ్ 1 by 2, 3 by 4, 5 by 6, 7 by 8. What is the answer? First option. Very good అండి, ఫస్ట్ ఆప్షన్. ఇంకా హెచ్సిఎఫ్ ఆఫ్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 3 5 7. అప్పుడు డినామినేటర్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ సో 2 and 4 6 8 అండి. ఓకేనా? ఆల్వేస్ టేక్ ద స్మాలెస్ట్ నంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1. 1 అనేది అన్నిటికీ మల్టిపుల్సే కదా, అందుకని హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ మనం చూడండి ఒకసారి, 8 కి మల్టిపుల్స్ ఏమున్నాయి? 4 ఉంది, 2 ఉంది, తీసి పక్కన పడేసాయి, ఇవి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ 6 కి 8 కి సో ఎల్సిఎం ఎంత? 24. లేకపోతే మొత్తం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 24 వస్తుంది మనకి ఇక్కడ. రైట్, ఎనీ క్యాన్సలేషన్? నో క్యాన్సలేషన్. సో దట్స్ వై ఆన్సర్ ఇస్ 1 by 24. 1 by 24. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? Next, two numbers are in the ratio of 6:5. If their HCF is 3, then what is the LCM of two numbers? What is the LCM of two numbers? What is the answer, guys? Product of two numbers is equal to
LCM and into HCF. Okay, ఇదే కదా ఫార్ములా మనకి, రైట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద LCM కదా. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద LCM. అంటే LCM is equal to, LCM is equal to, సో 2 numbers ఎంత, 6:5 కదా, 6 into 5 into HCF ఎంత 3 అండి. మొత్తం మల్టిప్లై చేయండి. 6 5 30, 33 90. LCM is how much guys here? 90. Clear and all of you? Simple question, simple question. ఫార్ములా ఏంటి సార్? సో ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఇస్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF అండి. LCM ఇంటూ HCF. ఓకేనా, రైట్. సో ఈ ఫార్ములా ప్రకారం ఏం చేసాం, డైరెక్ట్ నోట్ చేసుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. రైట్. అంటే మనం LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ 2 నంబర్స్ మనకి ఇచ్చారు అనుకోండి, సో ఏదో ఒక నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. LCM HCF ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు సో ఇది మొత్తం మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ అండి. ఓకే, రైట్. చూద్దాం సెకండ్ ప్రాబ్లం కూడా చూడు. సేమ్ యాస్టీస్ వస్తుంది మీకు అక్కడ. సో డిటర్మైన్ ద LCM ఆఫ్ టూ నంబర్స్ ఇఫ్ దేర్ HCF ఈజ్ 9 అండ్ దేర్ రేషియో ఈజ్ 14:19. ఇక్కడ రేషియోస్ ఇస్తున్నాడు మనకి, నంబర్స్ ఏమి ఇవ్వట్లే. 2394. 2394. yes, వెరీ గుడ్. ఇక్కడ నంబర్స్ ఇచ్చిన అనుకోండి, సో ఇప్పుడు చెప్పిన ఫార్ములా ప్రకారం నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటి పార్ట్స్ కదా, రైట్. 1 సెకండ్, రైట్ అండి. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద LCM. LCM ఇస్ ఈక్వల్ టు సో 9 into 14 into 19 అండి. ఓకేనా. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? నో అండి. అంత మొత్తం మల్టిప్లై చేస్తామా? చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూనిట్ డిజిట్స్ మల్టిప్లై చేయండి. 9 4s ఎంత, 36 అండి. నెక్స్ట్ 6 9s ఎంత, 54 అండి. అంటే ఆన్సర్ ఎంత ఉన్నా సంబంధం లేదు, మనకి యూనిట్ ప్లేస్ ఎంత ఉండాలి, 4 ఉండాలి. గో త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ అండి. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో మాత్రం యూనిట్ ప్లేస్ లో 4 ఉంది. దట్స్ వై ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్ హియర్. మొత్తం మల్టిప్లై చేయదు, టైం వేస్ట్ అయిపోతుంది మనకి ఇక్కడ. లేదనుకోండి డిజిట్ సమ్ యూస్ చేయండి, విల్ గెట్ ద ఆన్సర్, నో ప్రాబ్లం. సో ఎనీ ఆప్షన్స్ లో 2 డిజిట్స్ యూనిట్ ప్లేసెస్ అనేది సేమ్ గా ఉంటే దట్ టైమ్ యూఆర్ యూజింగ్ డిజిట్ సమ్ ఆర్ డిజిటల్ సమ్. ఓకే, రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ గైస్. The LCM of two numbers is 120 and the numbers are in the ratio 3:8. The sum of the numbers will be, the sum of the numbers will be, what is the answer guys? The LCM of two numbers is 120 and the numbers are in the ratio 3:8. The sum of the numbers will be. Yes, very good. Somebody saying answer. Right, Andy. So LCM is how much guys here? 120. LCM is how much? 120 is equal to, the ratio is how much? 3 into 8 into HCF is how much? We don't know. Let x guys here. HCF is we don't know. Let x. So 3 8s are 24 into x, 24x guys here. So let me calculate guys here. So 24 1s are 24 5s are, and x is equal to how much guys here? 5. Okay. So x is equal to how much guys here? 5. So we have to find out the sum of the numbers will be. The sum of the numbers will be. So the two numbers same unnai ikkada. So 3 8 undi. And so 3 into 5 plus 8 into 5. So 3 5s are 15. 8 5s are 40. Okay. లేకపోతే ఇలా కూడా అవసరం లేదండి, నో ప్రాబ్లం. 40 plus 15 ఎంత, 55. ఇలా కూడా చేయొచ్చు లేకపోతే. సో 3 plus 8 ఎంత, 11. ఓకే, 1 part ఎంత అవుతుంది, 5 అవుతుంది. 11 5s are 55. ఇలానే చేసుకోవచ్చు, నో ఇష్యూ. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The LCM of two numbers is 864 and their HCF is 144. If one of the numbers is 288, the other number is, what is the answer guys?
The LCM of two numbers is 864 and their HCF is 144. సో మీకు ఇంకా ప్రాబ్లం అర్థం కాకపోతే ఈ ఫార్ములా ఇది గుర్తుపెట్టేసుకోండి అండి. ఏంటండి? ఓకే రైట్ అండి. సో కావాలంటే ఇలా ఇది కూడా గుర్తుపెట్టుకో, మీకు రిక్వైర్డ్ నంబర్ అండి. రిక్వైర్డ్ నంబర్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై సో ఫస్ట్ నంబర్ ఇలా రాసేసుకోవచ్చు. మీరు ఎలా అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ నంబర్ ఓకే రైట్. చూద్దాం ఒకసారి. ఎల్సిఎం ఎంత? 864. ఓకే 864 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 144 ఇస్ ఈక్వల్ టు సో నెక్స్ట్ వన్ నంబర్ ఎంత? 288. అదర్ నంబర్ ఎంత? వీ డోంట్ నో. లెటెక్స్ గైస్ హియర్, వీ డోంట్ నో లెటెక్స్. అంటే మొత్తం మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటారు ఏంటి? ఓకేనా? అసలు మల్టిప్లై చేయొద్దు. లిజన్, ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 4 ఉంది అండ్ 4 4 ఎంత? 16. ఆన్సర్ ఎంతైనా సంబంధం లేదు, మనకి యూనిట్ ప్లేస్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. రైట్. ఇక్కడ 8 ఉంది. రైట్. ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఉంది కదా, ఎక్స్ అనే వాల్యూ యూనిట్ ప్లేస్ లో ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 6 వస్తుంది. ఆప్షన్ వెళ్ళిపోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ 6 ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 8 6 ఎంత? 42 అంటే 2 వస్తుంది. రాంగ్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ 42 రాంగ్ ఆన్సర్. ఇక్కడ 2 ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 8 2 16 అంటే ఆన్సర్ ఎంత ఉన్నా సంబంధం లేదు, యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS కదా. దాట్స్ వై ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా స్మార్ట్ గా థింక్ చేయాలి, అంతేగాని మొత్తం మల్టిప్లై చేసుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే. Next one. The HCF of two number so 12906 and 14818 is 478. Their LCM is what is the answer guys? Their LCM is the HCF of two numbers. Product of two numbers is equal to HCF into LCM. No problem. అలాగే యూజ్ చేయండి కావాలనుకుంటే మీరు. సో ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం రేషియోస్ ఇచ్చారు, బట్ ఇప్పుడు నంబర్స్ ఇస్తున్నారు మనకి. అదే యాస్టేజ్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆప్షన్ 1 వెరీ గుడ్ అండి. ఆప్షన్ 1. లెట్ మీ చెక్ గైస్, నో ప్రాబ్లం. So the HCF is how much? 12906 into okay na right sorry two number sorry two the HCF two number first number enta 12906 and second number enta 14818 andi right is 478. Idi HCF. LCM enta we don't know, we have to find out the so LCM kada. okay na simple ila kuda raskochu. LCM is equal to 12906 into 14818 by 478 guys here. 478 అండి. సో ఎనీ క్యాన్సిలేషన్స్ గైస్? ఎనీవన్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు? ఎనీవన్? సో 1296 క్యాలిక్యులేషన్ అవుతుందా? 478 వన్జా సో 478 వన్జా 478 27 రైట్ 27 ఓకే. సో నెక్స్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయండి. మొత్తం మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటామా? నో. సో 27 ఇంటూ 14818 అండి. యూనిట్స్ మల్టిప్లై చేయండి. 7 8 ఎంత? 56 అంటే ఆన్సర్ ఎంత ఉన్నా సంబంధం లేదు, యూనిట్ ప్లేస్ లో 6 ఉండాలి. ఆప్షన్ వెరిఫికేషన్ లో ఓన్లీ ఒక ఆప్షన్ లో మాత్రం యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. సో దట్స్ వై ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ గైస్. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? రైట్. మొత్తం చెక్ చేయదండి, టైం వేస్ట్ అయిపోతుంది మనకి. Right. Next, the HCF and LCM of two-digit numbers are 16 and 480 respectively. The numbers are. What is the answer, guys? The numbers are. ఓకేనా? అది స్మాల్ ప్రాబ్లమ్ ఏనండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ హోంవర్క్ చేసేసేయండి. ఓకేనా? స్మాల్ నంబర్ ఫర్ సింపుల్.
సో ఇది కూడా సేమ్ అండి, ఇది కూడా హోంవర్క్ చేసేసేయండి. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Sir, what is the 15th question? Okay, 1 second. Okay, sir. రైట్ 17 చూడండి ఒకసారి. 17 కూడా ఈజీ అనుకుంటా సాల్వ్ చేస్తారా, సాల్వ్ చేయమంటారా? The product of two numbers is 1280 and their HCF is 8. The LCM of Option A, sir. option A. Very good అండి, ఆప్షన్ ఏ. ఇంకేమైనా డౌట్ ఉంది ఎవరికైనా? ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? సింపుల్గా ఏముందండి ఇక్కడ, 8 ఇంటూ ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు 1280 కదా, రైట్. 8 1s, ఓకే, 8 1s 8 6 అండ్ 0కి 0 అండ్ ఎల్సిఎం ఎంత 160. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, ఇది కూడా సింపుల్ క్వశ్చనే. And it's also very dead is, I think, the least number which when divided by 4, 6, 8, 12 and 16 leaves a remainder of 2 in each case. ఇందుక టైప్ చెప్పాను మీకు, అందులో గుర్తుంటే చాలా ఫార్ములాస్. వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? The least number which when divided by 4, 6, 8, 12 and 16. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎల్సిఎం కనుక్కోవాలి. వేటికి ఎల్సిఎం కనుక్కోవాలి? 4కి 6కి 8కి 12కి 16. వెరీ గుడ్ అండి, ఓకే రైట్. సో వీటన్నిటికి ఎల్సిఎం ఏమవుతుంది చూడండి ఒకసారి. 4కి 6కి, ఇప్పుడు చూడండి 6కి ఏముందండి, ఆప్షన్ సియా. వెరీ గుడ్ అండి, ఆప్షన్ సి చెక్ చేద్దాం ఒకసారి. రైట్. 16కి మల్టిపుల్స్ ఏముంది? 4 ఉంది, 8 ఉంది. 12కి మల్టిపుల్స్ ఏముంది? 6 ఉంది. తీసి పక్కన పడేసేయండి. నెక్స్ట్ 16కి 12కి ఎల్సిఎం ఎంత ఉందంటే 48 అవుతుంది. ఓకేనా, 48 ఎల్సిఎం అవుతుంది. రైట్. ఇందాక మీకు ఏం చెప్పాను, సో లీవ్ ద సేమ్ రిమైండర్ అన్నప్పుడు ఎల్సిఎం ఆఫ్, ఓకేనా, ఎల్సిఎం ఆఫ్ ప్లస్ ఆర్ అని చెప్పి ఉంటాం. మీకు రిమైండర్ని యాడ్ చేయాలి. 48కి 2 యాడ్ చేసాను, రిమైండర్ ఎంత? 2 కదా. సో 48 ప్లస్ 2 ఎంత? 50. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫార్ములా మీకు కిందక చెప్పాను నేను స్టార్టింగ్ లోనే. క్లియర్ ఇప్పుడు? రైట్. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits which when divided by 3, 5, 8, 12 and 12 have 2 as remainder. Okay, what is the answer guys? Find the greatest number of 5-digit numbers. Okay, so 5-digit greatest number ఏంటండి? 5-digit greatest number. Two, 3, 4, 5. ఇదే కదా, 5 9s కదా 5-digit greatest number. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయండి. 3కి 5కి 8కి 12కి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం అంటే 120. వాట్ ఈస్ ఎల్సిఎం అండి? 120. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 120ని సో ఈ 999తో డివిజిబుల్ చేసేయండి. 5 9s బై సో 120 డివిజిబుల్ చేసేయండి. రైట్. సో 12 8s ఎంత అండి? 96 కదా. ఓకేనా, సో డిఫరెన్స్ ఎంత? 39. ఓకేనా, ఇక్కడ 9 డౌన్ చేసేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ 12 3s 36 అంటే 120కి 0 యాడ్ చేసేయండి, 360. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? మళ్ళీ 399 ఉంటుంది. నెక్స్ట్ 123s 360 కదా. రైట్, అగైన్ ఎంత ఉంటుంది? 39 ఉంటుంది. ఓకేనా, ఈ 39ని గైస్ ఆర్ యూ ఫాలో విత్ మీ? రైట్ అండి. ఈ 39ని ఈ 5 9s నుంచి సబ్ట్రాక్ట్ చేసేసేయండి అండి. సో 39. సో డిఫరెన్స్ ఎంత?
సో 999 అండ్ 60, 999 అండ్ 60. ఓకే, మీరు కావాలంటే ఇవి రెండు కూడా మల్టిప్లై చేయండి. 833 ఇంటూ 120 మల్టిప్లై చేసిన ఇదే ఆన్సర్ వస్తుంది మనకి ఇక్కడ. సో విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. కావాలంటే చెక్ చేసుకోండి. 120 ఇంటూ 833 మల్టిప్లై చేసిన విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, నో ప్రాబ్లం. రైట్, ఇది ఆన్సర్ కాదండి. సో ఇది ఆన్సర్ చాలా మంది అనుకుంటారు. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? రిమైండర్ 2 అన్నాడు కదా, అప్పుడు రిమైండర్ 2 ని యాడ్ చేసేయండి. ఇక్కడ రిమైండర్ 2 ని యాడ్ చేస్తే విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైండర్ లేకపోతే ఆప్షన్ 3, రిమైండర్ ఉంటే ఇది ఆన్సర్ అయిపోతుంది. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Right. Okay, right, and the last problem. The ratio among three numbers is 3:4:5 and their LCM is 1800. The second number is, what is the answer guys? The proportion among the three numbers is 3:4:5. Option B, sir. Option D. Okay, option D 19. B, sir. B, 30. B 30. Okay, very good. Inka, anyone? Let three numbers. That number is we don't know, but ratio is given. So 3x is to 4x is to 5x. Why? Because that number is we don't know. Let x guys. Then 3x is to 4x is to 5x. Okay, somebody saying answer. Very good, Andy. Okay, alright, Andy. So the LCM is how much? 1800 is equal to 1800 is equal to. Okay, right. Let me calculate guys here. So x ni common ga తీసుకుంటే x into 3 into 4 into 5. Okay, so 3 4s are 12. Okay, 3 4s are 12. So 12 5s are 60. 12 5s are 60 and a 60x guys here. 1800. Let me calculate guys here. So 0 ki cancel. So 6 1s are 6 3s are 18 and 0 ki 0. And x value ఎంత అవుతుందండి? 30 అవుతుంది. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము? ద సెకండ్ నంబర్ ఈస్ హౌ మచ్ గైస్ హియర్? 4x అండి. అండ్ x వాల్యూ ఎంత? 30 కదా. 30 4 ఎంత? 120. వెరీ గుడ్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ?